వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో వీగన్ డైట్ తో ఫిట్నెస్ కోసం చూస్తున్న వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో వీగన్ డైట్ తో ఫిట్నెస్ కోసం చూస్తున్న వారు ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి? వీగన్ స్నాక్స్ అనేది ప్రాబబ్లీ ఈజియెస్ట్ మీల్ అన్నమాట. జనరలీ వెజిటేరియన్ స్నాక్స్ ఎట్లా అయితే తీసుకుంటామో అందులోనే మేబీ 1 or 2 ఇంగ్రీడియంట్స్ తగ్గించుకొని మిల్క్ బేస్డ్, ఎగ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ రిమూవ్ చేసినట్టయితే మనకి వీగన్ స్నాక్ అనేది ఈజీలీ అవైలబుల్ అవుతుంది. పర్టికులర్లీ నట్స్ అండ్ సీడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సాలడ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ స్నాక్ ఐటమ్స్ లాగా తీసుకునేందుకు, హెల్తీ స్నాక్ ఐటమ్స్గా తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషలీ ఫిట్నెస్ కోసం. కాబట్టి ఇవన్నీ కూడా వీగన్ కేటగిరీ కిందకే వస్తాయి. సో వీగన్స్కి స్పెసిఫికలీ స్నాక్స్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే అవైలబిలిటీ ఉంటుందా లేదా అన్నది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈవెన్ సంథింగ్ లైక్ రెగ్యులర్ వీట్ బ్రెడ్ శాండ్విచ్ తీసుకుంటే కూడా అది కూడా దాంట్లో యూజ్ చేసుకునే వెజిటబుల్స్ని బట్టి మనం అది వీగన్ చేసుకోవచ్చు. అట్లాగే చీజ్ అవాయిడ్ చేసినట్టయితే వీ కెన్ మేక్ ఇట్ వీగన్. సో డిపెండింగ్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్ దట్ వీఆర్ యూజింగ్ టు మేక్ అ స్నాక్, వీ కెన్ మేక్ ప్రతి మచ్ ఎనీ స్నాక్, వీగన్ స్నాక్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, వీగన్ డైట్ ఫాలో అవుతున్న వారికి ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉంటుంది అని చెప్పలేము, కానీ కొన్ని డెఫిషియన్సీస్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో పర్టికులర్లీ B12 ఏంటంటే మనకి ఓన్లీ యానిమల్ బేస్డ్ సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి నార్మల్గానే మనం B12 డెఫిషియన్సీ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు ఆ రిజల్ట్స్ అవి రావడానికి కూడా B12 చాలా అవసరం. సో వెదర్ ఇట్ ఈస్ వెయిట్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేదా మసిల్ బిల్డింగ్ కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి మీరు ఎండ్యూరెన్స్ కానీ ఆర్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ దట్ టాస్క్ అని ఇంక్రీజ్ చేసుకోదలుచుకుంటే వాటన్నిటికి కూడా మన B12 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీగన్ డైట్లో B12 డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ తక్కువ కాబట్టి B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. అయితే కొన్ని రకాల ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, అన్ని రకాల ఫర్మెంటెడ్ ఫుడ్స్ కాదు, కొన్ని సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, కిమ్చి లాంటివి, అట్లాంటివి ఏదైనా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కొంతవరకు ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ B12. బట్ అదర్వైజ్ సప్లిమెంట్స్ మీద అయితే డెఫినెట్లీ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ B12 ఐరన్ వచ్చేటువంటి సోర్సెస్ కూడా లిమిటెడ్ అని చెప్పను, కానీ మనం తీసుకునే డైట్ని బట్టి ఉంటుంది. సో యానిమల్ బేస్డ్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకునే వాళ్ళు, వీగన్ డైట్ తీసుకునే వాళ్ళు ఈ ఐరన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ ఫ్రీక్వెన్సీతో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అడిషనలీ అందులో ఉన్నటువంటి ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి దాంతోపాటు ఖచ్చితంగా విటమిన్ C తీసుకున్నట్టయితే కొంచెం బెటర్ ఐరన్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎనీమియా లాంటివి అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యూజువల్లీ జింక్ కూడా కొంచెం యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాల్షియం ఒకటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి ఎక్కువ వస్తుంది. అండ్ వీగన్స్లో జనరలీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు అసలు వీగన్స్. సో అందుకని కాల్షియం కూడా కొంచెం డైటరీ కాల్షియం తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో B12 తప్ప రెస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువే ఉంటుంది. బట్ మనం జాగ్రత్తగా చూసుకొని క్వాంటిటీ వైజ్ తీసుకోవాలి. సో డెఫిషియన్సీస్ అవాయిడ్ చేయాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం అనేది మనం కంపల్సరీ చూసుకోవాలన్నమాట. కాల్షియం విషయానికి వస్తే కానీ జింక్ కానీ నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది. అట్లాగే రకరకాల గింజలన్నిటిలో కూడా మనకి కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గింజలు యాజ్ ఇన్ శనగలు కానీ, అలసందలు కానీ, రాజ్మా కానీ, సోయాబీన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కాల్షియం డెఫిషియన్సీని కూడా అవాయిడ్ చేయొచ్చు, జింక్ డెఫిషియన్సీని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓకే లహరి, వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? ఫిట్నెస్ డైట్లో వీగన్ డైట్ తీసుకునే వాళ్ళ స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం వాటర్మెలన్ మింట్ జ్యూస్, క్యాబేజ్ సోయా కీమా ర్యాప్స్. మంగళవారం కీరా ఆరెంజ్ జ్యూస్, పీనట్ బటర్ బనానా శాండ్విచ్. బుధవారం యాపిల్ బీట్రూట్ జ్యూస్, చనా పీనట్ టిక్కీ. గురువారం బనానా ఓట్స్ స్మూతీ, అలసందల సాలెడ్. శుక్రవారం పపాయ మస్క్ మెలన్ స్మూతీ, స్పైసీ గార్లిక్ టోస్ట్. శనివారం క్యారెట్ ఆల్మండ్ మిల్క్, రోస్టెడ్ ఫాక్స్ నట్స్. ఆదివారం గువావా లెమనేడ్, హమస్ వెజ్ రోల్. వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం చూస్తున్న వారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు?
ఇవాళ మనం చనా పీనట్ టిక్కీ యాపిల్ బీట్రూట్ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చెన్నా పీనట్ టిక్కీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, చెన్నా పీనట్ టిక్కీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. చెన్నా దాల్ అలానే పీనట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో శనగపప్పు వన్ ఆఫ్ ద లెంటిల్స్ అండి. దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే ఫైబర్ కూడా ఉంటుంది, గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. వీగన్స్కి వచ్చేటప్పటికి జనరల్లీ స్నాక్ ఐటమ్ అంటే యూజువలీ ఈవినింగ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఇదర్ ప్రీ వర్కౌట్ గాను పోస్ట్ వర్కౌట్ గాను ఉపయోగపడుతుంది కూడా. సో పోస్ట్ వర్కౌట్ కానీ ప్రీ వర్కౌట్ కానీ ఈదర్ టైంలో కొంత కార్బోహైడ్రేట్ కొంత ప్రోటీన్ తీసుకోవటం అనేది డెఫినెట్లీ వర్కౌట్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫిట్నెస్ కోసం చూస్తున్నాం కాబట్టి ప్రతి మీల్లోనూ కనీసం కొంతైనా ప్రోటీన్ ఉండేలాగా చూసుకున్నట్టయితే అండ్ రోజుకు అవసరమైనటువంటి ప్రోటీన్ అంతా కూడా సింగిల్ మీల్ నుంచి కాకుండా మల్టిపుల్ మీల్స్ నుంచి వచ్చినట్టయితే కూడా ఈ అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది, ప్రోటీన్ అబ్జార్ప్షన్, అట్లాగే దాని యూటిలైజేషన్ కూడా బాడీలో బెటర్గా ఉంటుంది. సో శనగపప్పులో ఉన్నటువంటి ప్రోటీన్ అందుకని పనికొస్తుంది. అండ్ అడిషనల్లీ దీంట్లో ఉండేటువంటి ఫైబర్ మన గట్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ కింద ఉపయోగపడుతుంది కాబట్టి ఫైబర్ ఆ రకంగా కూడా హెల్ప్ చేస్తుంది. యూజువలీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ లెంటిల్స్, ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద లెంటిల్స్ కిందకి వస్తుంది అనుకున్నాం కదా. సో ఎనీ కైండ్ ఆఫ్ లెంటిల్స్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి, హార్ట్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అన్ని రకాల పల్సెస్ లాగానే దీంట్లో కూడా బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అట్లాగే కొంత మినరల్స్ కూడా ఉంటాయి, కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ పీనట్స్ లేదా పల్లీలు, దీంట్లో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మనకి వీగన్స్ అనే కాదు, ఫిట్నెస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా అవసరము. ఎందుకంటే ఈ గుడ్ ఫ్యాట్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఎస్పెషలీ ఎక్సర్సైజెస్, కొంచెం హెవీ ఎక్సర్సైజెస్ అది చేసేటప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట టెంపరీలీ. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచేందుకు కూడా మనకి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బ్లడ్ వెసల్స్ క్లియర్గా ఉండేందుకు, అట్లాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ మనకి పీనట్స్లో కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అట్లాగే గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో శనగపప్పు అలాగే పల్లీలు రెండు కూడా మనకి మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి దీంట్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్ కూడా కాంప్లిమెంటరీ అమినో యాసిడ్స్ అవుతాయి కాబట్టి మనకి మంచి కాంప్లిమెంటరీ అమినో యాసిడ్స్ కలిసినటువంటి ప్రోటీన్ అయితే కనుక కంప్లీట్ ప్రోటీన్ అంటారు. దీని అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ ఇవి యూజ్ చేసినప్పుడు మనం ప్యాటీస్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి బైండింగ్ కోసం అని చెప్పి మనం ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. సో జనరలీ బైండింగ్కి కార్న్ ఫ్లవర్ కానీ రైస్ ఫ్లవర్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కార్న్ ఫ్లవర్ రైస్ ఫ్లవర్ అనేవి ప్యూర్లీ స్టార్చ్. సో ఎస్పెషలీ ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు ఏంటంటే ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మనము గోధుమ పిండి, హోల్ గోధుమలతో చేసినటువంటి గోధుమ పిండి యూజ్ చేసుకుంటున్నాము. సో దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ కైండ్ ఆఫ్ కార్బ్స్ కూడా మనకి లభిస్తాయి. వాటితో పాటు వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అండ్ మినరల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ పీనట్స్ యూజ్ చేసేటప్పుడు అండ్ రోస్ట్ చేసి యాడ్ చేసుకున్నట్టయితే మనకి బెటర్ అవుతుంది. ఎందుకంటే పచ్చి పీనట్స్లో కొన్నిసార్లు కొన్ని రకాల పీనట్స్ మీరు చూసినట్టయితే దాని మీద గ్రీన్ కలర్ లేయర్ ఉండటం కానీ, లేదంటే కొంచెం బూజు వచ్చినట్టు ఉండటం కానీ, అందులో కొన్నిటికి బూజు వచ్చినా పర్వాలేదు అని యూజ్ చేసేస్తూ ఉంటారు. బట్ అట్లాంటప్పుడు ఏంటంటే దానిపైన ఎఫ్లాటాక్సిన్ అనేటువంటి ఒక డేంజరస్ టాక్సిన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటివి ఏమైనా ఉంటే ఆర్ వెరీ మైనర్ లెవెల్స్లో చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటే ఇలా హై టెంపరేచర్ దగ్గర రోస్ట్ చేసినప్పుడు కూడా ఆ టాక్సిన్ కొంత డియాక్టివేట్ అవుతుంది కాబట్టి మనం సేఫ్గా కన్జ్యూమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో పీనట్స్ లాంటివి జనరల్లీ ఏ రెసిపీస్లో యూజ్ చేసినా కానీ రోస్ట్ చేసి యూజ్ చేయడం కానీ లేదా బాయిల్ చేసి యూజ్ చేయడం కానీ గుడ్ ఐడియా అన్నమాట. చెన్నా పీనట్ టిక్కీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ యాపిల్ బీట్రూట్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో యాపిల్ బీట్రూట్ జ్యూస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాపిల్, బీట్రూట్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే జనరలీ ఫిట్నెస్కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అది చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న టైంలో కొంతవరకు హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం కాకుండా అది అవాయిడ్ చేయడానికి, అట్లాగే
మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగుండాలి అంటే మన డైట్లో కొన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండాలి. అందులో నైట్రేట్స్ ఒకటి. అలాంటి ఫుడ్స్ డైట్లో ఎక్కువ తీసుకోవాలి అంటే అందులో బీట్రూట్ కూడా ఒకటి. సో బీట్రూట్ లాంటివి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఏదో ఒక ఫామ్లో, అంటే ఇదర్ సాలడ్స్ లాగా కానీ, జ్యూసెస్ లాగా కానీ, స్మూతీ లాగా కానీ, ఆర్ ఈవెన్ తురిమేసి రైతాలో యాడ్ చేసుకోవడం ద్వారా కానీ ఇట్లా చేసినట్టయితే అందులో ఉన్నటువంటి నైట్రేట్స్ హెల్ప్ తోటి మన బ్లడ్ ఫ్లో మెరుగవుతుంది. అండ్ అంతేకాకుండా హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా కొంతవరకు క్లియర్ అవుతాయి. పర్టికులర్లీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజెస్ అది చేసేటప్పుడు మనకి బ్లడ్ ఫ్లో బాగున్నట్టయితే కనుక ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు రిజల్ట్ కూడా మనకి చాలా చక్కగా అండ్ మోర్ ఈజీలీ అవైలబుల్ అవుతుంది. అండ్ అడిషనలీ కేవలం మనకి ఇందులో నైట్రేట్స్ మాత్రమే కాకుండా చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలామంది బీట్రూట్ మనకి ఎనీమియా అవాయిడ్ చేయడానికని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎనీమియా అంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్నట్టయితే బీట్రూట్లో ఐరన్ కంటెంట్ ఏమీ ఎక్కువగా ఉండదు. సో ఎనీమియా క్లియర్ అవ్వడానికి బీట్రూట్ జ్యూస్ తోటి పెద్దగా ఉపయోగం ఉండదు. బట్ మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు బీట్రూట్లో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ రిచ్ ఫుడ్స్ నుంచి ఐరన్ అబ్జార్బ్ అయ్యేందుకు బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో బీట్రూట్ని సాలడ్స్లో యాడ్ చేసుకోవటము, ఇట్లా జ్యూస్ ఫామ్లో తీసుకోవటం అనేది అలా ఉపయోగపడుతుంది. ఇంకా యాపిల్ విషయానికి వస్తే యాపిల్లో పాలిఫినాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈజీలీ డైజెస్టబుల్ షుగర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి జ్యూసెస్ మనము ప్రీ వర్కౌట్ తీసుకున్నట్టయితే కనుక చక్కగా వర్కౌట్ చేయడానికి అవసరమైనటువంటి ఎనర్జీ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పైన స్కిన్లో, యాపిల్ పైన స్కిన్లో కూడా మనకి పాలిఫినాల్స్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటం మూలాన ఎనీ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ కూడా రిజాల్వ్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది పోస్ట్ వర్కౌట్ స్నాక్ కింద తీసుకున్నట్టయితే ఫిట్నెస్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ వర్కౌట్ స్నాక్ కింద తీసుకున్నట్టయితే వర్కౌట్ టైంలో యూటిలైజ్ అయినటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లైకోజన్ స్టోర్స్ని రిప్లెనిష్ చేయడానికి కూడా ఇందులో ఉండేటువంటి షుగర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. బీట్రూట్ కానీ యాపిల్ కానీ రెండిట్లో కూడా మనకి న్యాచురల్లీ అవైలబుల్ షుగర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ అనేది మీరు ఫిట్నెస్ కోసం అయితే కనుక 1 గ్లాస్ వరకు తీసుకోవచ్చు. అదే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ జ్యూస్ ఫిల్టర్ చేసి తీసుకోవడం కాకుండా అలాంగ్ విత్ పల్ప్ తీసుకుంటూ 1 గ్లాస్ వరకు లిమిట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ లెమన్ యూజ్ చేస్తున్నాము. లెమన్ కూడా వైటమిన్ సి కాంట్రిబ్యూట్ చేస్తుంది. వైటమిన్ సి అనేది కూడా మనకి వీగన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా. ఎందుకంటే ప్రతి మీల్లో కూడా వీళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక ఐరన్ డెఫిషియన్సీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి మీల్లోనూ ఐరన్ తీసుకుంటున్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ కోసం విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి కాంపోనెంట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్లో అయితే యూజువల్లీ ఫ్రెష్ యాపిల్ కానీ, బీట్రూట్ కానీ ఇట్లా ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నప్పుడు వైటమిన్ సి ఈజీగా అవైలబుల్ అవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎనీ ఫుడ్ తీసుకున్నా కానీ తేలిగ్గా విటమిన్ సి దానికి యాడ్ చేసుకునేందుకు మార్గం లెమన్ జ్యూస్ అన్నమాట. అంతేకాకుండా ఈ పర్టిక్యులర్ రెసిపీలో ఇది న్యూట్రిషనల్ వాల్యూ ఒక్కటే కాకుండా టేస్ట్ ఎన్హాన్స్ చేసేందుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ బీట్రూట్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. ముఖేష్ ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 10 years, ప్రతిరోజు నాన్ వెజ్ ఇవ్వాలని అడుగుతూ ఉంటాడు, అలా పెట్టొచ్చా తెలియచేయండి. హలో ముఖేష్ గారు, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోవటం అనేది క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే అది ఎలాంటి నాన్ వెజిటేరియన్ అనేది బట్టి కూడా మనం ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోవచ్చా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీ బాబుకి 10 years అంటే చిన్న పిల్లవాడు కాబట్టి ఎవ్రీడే నాన్ వెజ్ ఇస్తే 50 grams మించకుండా, అది కూడా డీప్ ఫ్రై చేయనటువంటిది, మేజర్గా ఫిష్ కానీ చికెన్ కానీ అయితే ఇవ్వచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ నాన్ వెజ్ డెఫినెట్లీ గుడ్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్, అందులోనూ ఆకుకూరలు లాంటివి ఎక్కువగా ఇచ్చినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎవ్రీడే నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చెన్నా పీనట్ టిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం వేరుశనగల్ని వేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో వేరుశనగల్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలానే గుడ్ ఫ్యాట్స్ కూడా అధికంగా లభిస్తాయి. ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. వేరుశనగలు వేసుకున్నాం. సో వీగన్ డైట్లో ఫిట్నెస్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం
స్నాక్స్లో స్పెషల్గా ఈ చన్నా పీనట్ టిక్కీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో వేరుశనగుళ్ళు డ్రై రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకుంటున్నాం. సో కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ మనకి లభిస్తుంది, అలానే గుడ్ కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. కొద్దిగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలి. సో పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం వీట్ ఫ్లోర్ని తీసుకుంటున్నాం. సో ఈ గోధుమ పిండిలో మనకి కార్బ్స్ ఉంటాయి, అలానే ప్రోటీన్ కూడా లభిస్తుంది. సో గోధుమ పిండిని వేసుకున్నాం. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ని వేసుకున్నాము, అలానే కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. సో మనం లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. సో ఆయిల్ని వేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా టిక్కీలుగా చేసుకొని పాన్లో వేసుకుంటున్నాం. సో ఇలా టిక్కీలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, మనకి ఒక వైపు రోస్ట్ అయింది. సో ఫ్లిప్ చేసుకుందాం. సో రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చెన్నా పీనట్ టిక్కీ రెడీ. ఆపిల్ బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సో ముందుగా జ్యూస్ జార్ తీసుకోవాలి. జ్యూస్ జార్లో కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసుకోవాలి. యాపిల్లో మనకి పాలిఫినాల్స్ లభిస్తాయి, అలానే స్కిన్తో పాటు తీసుకోవటం వల్ల ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు బీట్రూట్ వేసుకోవాలి. సో బీట్రూట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. అలానే నిమ్మరసం. నిమ్మకాయల్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, యాపిల్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ యాపిల్ బీట్రూట్ జ్యూస్ రెడీ. చెన్నా పీనట్ టిక్కీకి యాపిల్ బీట్రూట్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. చెన్నా పీనట్ టిక్కీకి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. చెన్నా పీనట్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పల్లీలు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో ఉడికించిన పచ్చిశనగపప్పు వేసి స్మాష్ చేసుకొని పల్లీల పొడి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, తగినన్ని నీళ్లు పోసి టిక్కీలుగా చేసుకొని పాన్ లో నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చెన్నా పీనట్ టిక్కీ రెడీ. యాపిల్ బీట్రూట్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, బీట్రూట్ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, రాక్ సాల్ట్ తగినంత. యాపిల్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా జ్యూస్ జార్ లో యాపిల్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, రాక్ సాల్ట్, నిమ్మరసం, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యాపిల్ బీట్రూట్ జ్యూస్ రెడీ. సుష్మిత ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 36 ఇయర్స్, నాకు థైరాయిడ్ ఉంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో సుష్మిత గారు, హైపోథైరాయిడిజం లేదా థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా ఉండటం వలన మనకి ఓవర్ వెయిట్ అవ్వడము, అట్లాగే లెథర్జీ ఆర్ అలసట కాన్స్టెంట్గా ఉండటము, ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఓవర్కమ్ చేయడానికి అలాంగ్ విత్ మెడికేషన్ మీరు డైట్లో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవడము, డైటరీ ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవడము, అంటే మిల్క్ కానీ, యోగర్ట్ కానీ, అలాగే ఎగ్స్ కానీ, మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, లెంటిల్స్, ఇవన్నీ కూడా రీజనబుల్ క్వాంటిటీస్లో తీసుకోవటము. ప్రతిరోజు తప్పనిసరిగా 30 మినిట్స్ అయినా సరే ఎక్సర్సైజ్ చేయటము, వాటర్ ఇంటేక్ సరిగా ఉండేలాగా చూసుకోవటము, నిద్రకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు థైరాయిడ్ మెడికేషన్ తక్కువ డోసేజ్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ చెన్నా పీనట్ టిక్కీ. సో పచ్చిశనగపప్పులో మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది. అలానే పీనట్స్, వేరుశెనగ గుళ్ళలో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ యాపిల్ బీట్రూట్ జ్యూస్. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలానే యాపిల్లో కూడా ఫైబర్ మనకి అధికంగా లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. వీగన్ డైట్ తో ఫిట్నెస్ కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.